థ్యాంక్ యూ. పడిపోకుండా పట్టుకున్నావు లక్ష్మి. నన్ను ప్రతిసారి ఏదో విధంగా కాపాడుతూ తీర్చుకోలేని రుణం పెంచేస్తున్నావు. మన మధ్య రుణాలు పణాలు ఎందుకులేండి విహారీ గారు. బాబు గారు, మీకు జ్యూస్ తీసుకురావాలి, టీ తీసుకురావాలి, కాఫీ తీసుకురావాలి, ఏంటి తీసుకురావాలి చెప్పండి. అరే రే 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 ముందు టాబ్లెట్స్ వేసుకొనిరా, తర్వాత నేను తాగుతాలే. విహారీ గారు, ఈ ప్లేట్ తీసుకోండి. ఏంటివి? తులసి మొక్కకి చేసిన పూజలోని అక్షింతలు మీరు తల మీద వేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. అయ్యో, బావకి టాబ్లెట్స్ వేసుకోవటం గుర్తు చేయడం మర్చిపోయాని. ఉండండి, నేను టాబ్లెట్ తీసుకొస్తాను. టాబ్లెట్స్ తీసుకోండి. అయ్యో, మీరు ఆగండి, నేను తీస్తాను. బాబు గారు, మీరు ఎంతసేపు నిల్చుంటారా? కూర్చోండి బాబు గారు, పర్లేదు కూర్చోండి బాబు గారు, కూర్చోండి. అరే పర్లేదురా. అయ్యో కూర్చోండి, కూర్చోండి బాబు గారు. చెప్పండి, ఈవెంట్ ఏమన్నా ఉందా? ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి? ఈ ఫోటో మీరే తీసారా? మిమ్మల్ని నేనండి అడిగేది. ఈ ఫోటో తీసింది మీరేనా? లేదండి, నేను తీయలేదు. మీరు తీయకపోతే ఈ ఫోటో వెనకాల మీ స్టూడియో అడ్రస్ ఎందుకుంది? అడిగిన దానికి సమాధానం చెప్పరేంటండి? ఈ ఫోటో వెనకాల మీ ఫోటో స్టూడియో అడ్రస్ ఎందుకుంది? చూడండి, మా స్టూడియో కొంచెం పాపులర్ కాబట్టి చాలా మంది మా స్టూడియో పేరే వాడుకుంటున్నారు. అలా ఇది కూడా వాడుకున్నట్టుంది. దయచేసి ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ నన్ను అడిగి ఇబ్బంది పెట్టకండి. పోనీ ఈ ఫోటో కెమెరాతో తీసిందా లేకపోతే ఏఐలో చేసిందా అది చెప్పగలరా? లేదు మేడం, చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ మధ్య ఒరిజినల్ ఫోటోలు ఏఐ ఫోటోలు ఇంచుమించు ఒకేలా ఉంటున్నాయి. ఇక మీరు వెళ్తే నా పని నేను చూసుకుంటాను. నువ్వు పెళ్లికి టైం తీసుకుంటే నాకు కూడా నచ్చింది. పెళ్లి ఒక ప్లాన్డ్గా చేసుకోవచ్చని ఆశ పుట్టింది. కానీ మన పెళ్ళైతేనే నీకు ప్రమాదాలు పోతాయని తెలిసిన తర్వాత నేను కూడా అందరూ చెప్పిన దానికే సరే అనాల్సి వస్తుంది. విహారీ,
నువ్వు శాస్త్రమెళ్ళో తాళి కట్టాలి. అది 2 నెలల తర్వాత అయితే ఏంటి, ఇంకో వారం తర్వాత అయితే ఏంటి? సమయం మారుతుంది అంతే కదా, కానీ జరగాల్సింది జరగాలి కదా. కనక మహాలక్ష్మి, నీ జీవితానికి నేను ఒక దారి చూపించకుండా నేను మాత్రం నా కుటుంబంతో హాయిగా ఉండటం నాకు నచ్చడం లేదు. నీ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించకుండా నేను మాత్రం సహస్రాన్ని పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితం మొదలు పెట్టడం నాకు నచ్చడం లేదు. ఏటం ఇదంతా? ఆ స్వామీజీ గారు విహారీ బాబు గారి కోసం నువ్వు పూజలు చేయమని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నిన్ను విహారీ బాబు గారిని ఆ దేవుడు కలపాలనుకుంటున్నాడేమోనని సంబరపడిపోయాను. మిమ్మల్ని కలిపినట్టే కలుపుతూ ఈ కొత్త మలుపులు ఎందుకు తెస్తున్నాడో నాకు అర్థం కావట్లేదమ్మా. ఆ భగవంతుడు నిన్ను విహారీ బాబుని కలపాలని నేను అనుకుంటుంటే ఆయనకి తోచిందలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పండు, ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి, అనుకోవడానికి కూడా ఒక పరిధి ఉండాలి. విహారీ గారి జీవితంలోకి వెళ్ళాలని నేనెప్పుడూ ఆశపడలేదు. ఆయనతో కలకాలం కలిసి ఉండాలని నేను దురాశ పట్టము లేదు. నువ్వు కూడా ఆ విషయం గురించి అంతగా ఆలోచించకు. బావా, మనకి త్వరగా పెళ్ళవ్వాలని అందరూ కోరుకుంటూ ఉంటే నువ్వెందుకు బావా ఇంతలా ఆలోచిస్తున్నావు? మనం పెళ్లి ద్వారా కలిస్తే చూసి సంతోషపడాలని వీళ్ళందరూ అనుకుంటుంటే నువ్వెందుకు బావా అంతలా వెనకడుగు వేస్తున్నావు?